మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి. మనం ప్రభువు చూచినటువంటి సందర్భాన్ని, ఆయన చూచే విధానాన్ని అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే మనం ఇప్పుడు 6వ అధ్యాయం దాకా వచ్చాం. ఈ 6వ అధ్యాయంలో మనం ముందుకు కొన్ని విషయాలు చూద్దాం. ప్రభు ఆ రోజున శిష్యులను 2 గాను 3 గాను పంపించారు. వాళ్ళందరూ వెళ్ళి తిరిగి వచ్చి సాక్ష్యం చెప్పారు. దయ్యాలు మాకు లోపడుతున్నాయని చెప్పారు. ఆయన వాళ్ళని, అవి లోబడుతున్నాయని సంతోషించకండి, పరలోకంలో మీ పేరు జీవగ్రంథంలో రాయబడిందని సంతోషించండి అంటూ అయిన తరువాత వాళ్ళని చూసి వాళ్ళని ఇలా అన్నారు. ఆయన, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోనని చెప్పారు. అది 31వ వచనం. వారి పని పూర్తయింది. వాళ్ళు వచ్చి ఆయనతో మాట్లాడారు. అటు తరువాత బాప్తిస్మిచ్చి యోహాను మరణం, ఆ మీదట ఆయన వాళ్ళని తీసుకుని ఏకాంత ప్రదేశానికి వెళ్ళినట్టు చూస్తాం. వెళ్ళిన తర్వాత ఆయన దోణి ఎక్కి అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళారు. ఆయన దోణి మీద 2 నుంచి అద్దరికి ఆ అరణ్యంలోనికి, బెత్సైదా అరణ్యంలోనికి వెళుతూ ఉండగా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఆయన చూసి గుర్తెరిగి సకల పట్టణాల నుండి అక్కడి కాలినడగన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చి అక్కడికి వచ్చేశారు. ఒడ్డు దిగి చూస్తే జనసమూహం. ఏకాంతంగా మీరు కాస్త విశ్రాంతి తీసుకున్నారు కానీ రండి అని చెప్పి ఆయన తీసుకుని వస్తున్నప్పుడు, అలసట తీసుకున్నారు కానీ రండి అని చెప్పినప్పుడు ఆ జనసమూహం కనపడింది. ఆ జనసమూహం కనపడగానే ఆయన ఆ జనసమూహాన్ని చూచారు. చూచినప్పుడు ఆయనకేమనిపించింది, వాళ్ళని చూసినప్పుడు శిష్యులు ఏమనుకున్నారు? శిష్యుల కనుదృష్టికి ప్రభు తన కనుదృష్టికి ఉన్న వ్యత్యాసాన్ని మనం చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, మీ కృపను బట్టి మేము ఇంకా సజీవులంగా ఉన్నాం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, మనుషులు గాయపరచడానికి, శరీరం అనారోగ్యాన్ని బట్టి కృంగదీయడానికి, అంతరంగం ఆలోచనల చేత సతమతం అవడానికి, అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్న కాలాన ఈ ప్రత్యేకమైన విషయాన్ని మేము అధ్యయనం చేస్తున్నాం. ఎటు చూసినా ఏమీ పాలుపోని పరిస్థితి, భౌతికంగా, మానసికంగా, ఆత్మీయంగాను. అలాంటి పరిస్థితుల్లో ఆదరించగలిగిన మీ దగ్గరకు మరోసారి వస్తున్నాం. మీరు తప్ప మమ్మను ఆదరించగలిగిన వారు ఎవరూ లేరు. మీరు మాత్రమే మమ్మల్ని పట్టించుకునేవారు, అర్థం చేసుకునేవారు. మా అవసరతను తీర్చగలిగిన వారు మీరే. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. సంపూర్ణంగా నీ దాసుని మరుగుపరచండి. మా సమయాన్ని దీవెనగా మార్చండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు వచ్చి వాళ్ళని చూచి ఇలా రాసింది 34లో, కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. వాళ్ళు ఆయనకు గొర్రెలాగా కనిపించారు, కాపరి లేని గొర్రెలా కనిపించారు. కారణం, అప్పటి వరకు బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. యోహాను వెంట వెళ్ళారు. యోహాను దగ్గర వాళ్ళు పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందారు. ఇప్పుడు యోహాను లేడు. అందరి అంతరంగం దుఃఖంతో నిండిపోయింది.
యోహాను సాక్ష్యం ఇచ్చాడు, నా వెనక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు, నేను ఆయన చెప్పుల వారు విప్పడానికి కానీ, ఆయన చెప్పును విప్పడానికి కానీ, ఆయన చెప్పును మోయడానికి కానీ నేను అర్హుని కాదు అని సాక్ష్యం చెప్పాడు. ఈ సంఘటన జరిగిన తరువాత వెళుతున్న ప్రభువును చూడగానే జనసమూహాలు సకల పట్టణాల నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేసి ముందుగా ఆ ప్రాంతంలో వారు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చి చూడగానే ఆయన అంతరంగం కనికరంతో నిండిపోయింది. కనికరంతో నిండింది. ఆయన కాపరి లేని గొర్రెలుగా వాళ్ళని చూశాడు. కాపరి లేని గొర్రె పరిస్థితి ఏమిటి ఊహించండి ఒకసారి. గొర్రెకు కాపరే లేకపోతే ఎలా ఉంటుంది? మీరు 23వ కీర్తన ఒకసారి చూస్తే అక్కడ మీకు స్పష్టంగా అర్థమయ్యే సంగతి ఏమిటంటే, దయచేసి 23వ కీర్తన. కాపరి ఉంటే కొరత ఉండదు. కొరత ఉండదు అంటే ఏమీ లేకపోయినా పర్వాలేదు అనే తృప్తి గొర్రెకుంటుంది. అదేగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నప్పుడు నా కాపరున్నాడు, నాకేమి లేకపోయినా పర్వాలేదు, ఐ షల్ నాట్ వాంట్, నేను ఇంకేం కోరుకోను అనే భావం గొర్రెకుంటుంది. కాపరే లేకపోతే గొర్రె పరిస్థితి ఏమిటి? దిక్కుతోచని పరిస్థితి కదా. కాపరి ఉంటే నాకేమీ అక్కర్లేదు అనే అంతరంగ భావం గొర్రెకుంటుంది. అంత మాత్రమే కాదు, అది పచ్చికను చూస్తుంది. పచ్చిక గల చోట్లకు ఆయన నడిపిస్తాడు. కావలసినంత మేత వాటికి, అవి పండుకుని విశ్రాంతి తీసుకోగలవు. ఏ క్రూర మృగానికి భయపడవు. అంతేకాదు, అవసరమైనప్పుడు నిలిచిన నీళ్ల వద్దకు తీసుకుని వెడతాడు, శాంతింపజేస్తాడు ఆ నీళ్లని. గొర్రెకు ప్రవహించే నీరంటే భయం. ఆ కారణం చేత వాటికి అడ్డుకట్ట వేస్తాడు. నీరు నిలిచాక, ప్రవహించే శబ్దం ఆగాక అవి తాగుతాయి. అంటే వాటి ఆకలిని పట్టించుకుంటాడు, దాని విశ్రాంతిని పట్టించుకుంటాడు, దాని దప్పికను పట్టించుకుంటాడు కాపరి. అలాంటి కాపరి వాళ్ళకి లేడు అనే సత్యం స్పష్టంగా ఆయన చూశాడు. మనకు మరో మాట కూడా కనపడుతుంది, నేను మీకు ఒకసారి చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఆయన ఇలా అంటాడు, నా గొర్రెలు, 6వ వచనం, నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి ఎందంతటా చెదిరిపోయినను వాటిని గురించి విచారించువాడొక్కడునూ లేడు, వెదకువాడొక్కడునూ లేడు. అంతేకాదు, ఆ గొర్రెల యొక్క పరిస్థితిని చెప్తూ 5వ వచనంలో, బలహీనమైనవి కానీ ఎవరు బలపరచరు, రోగం కలిగినవి ఎవరు స్వస్థపరచరు, గాయపడ్డాయి ఎవరు కట్టుకట్టరు, తోలివేశారు మరలా తోలుకొని రారు, తప్పిపోయినాయి ఎవరు వెతకరు అన్నాడు. వారి కఠిన మనస్కులే బలత్కారంగా ఏలేవారే ఉన్నారు కానీ అన్నాడు. ఉన్నవారు ఇలాంటి వారైతే అసలు కాపరే లేని పరిస్థితి ఏర్పడింది ఆ గొర్రెలకు. అప్పుడు ఆయన ఆ గొర్రెలను చూసి ఆయన కనికరపడ్డాడు. ఇంకొక మాట 34వ అధ్యాయంలో 23వ వచనంలో, వారిని మేపుటికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను, అతడు వాటి కాపరిగా ఉండి వాటిని మేపును, యెహోవానైన నేను వారికి దేవుడినైందును, నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేనే మాట ఇచ్చి ఉన్నాను అంటూ 31వ వచనం వచ్చేటికి, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు అను మీరు మనుషులు, నేను మీ దేవుడును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. స్పష్టంగా కాపరి లేని గొర్రెల యొక్క దుస్థితి ఆయనకు తెలుసు. దావీదును కాపరిగా ఏర్పరుస్తాను అంటే దావీదు చనిపోయి చాలా కాలం అయిపోయింది. ప్రభువును గురించి ముందస్తుగా చెప్పబడిన ప్రవచనం అది. ఆయన వాటిని చూడగానే కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు కదా,
అని వారి మీద కనికరపడ్డాడు ఆయన. సరిగ్గా ఆ కనికరపడి ఆయన చేసిన కార్యాలు చూడడానికి ముందు ఒక్కసారి శిష్యుల ఆలోచన కూడా చూద్దాం. చూడండి వాళ్ళు ఏమన్నారు. 6వ అధ్యాయం మార్కు సువార్త 35వ వచనం. వారు ఇలా అన్నారు, చాలా ప్రొద్దుపోయింది అన్నారు. చాలా ప్రొద్దుపోయింది అన్నారు. తరువాత ఇది అరణ్య ప్రదేశం అన్నారు. ఇప్పుడు చాలా ప్రొద్దుపోయింది. చుట్టుపట్ల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్ళి భోజనంకి ఏమైనా కొనుక్కుంటకు వారిని పంపివేయమన్నాడు. చాలా చీకటి పడిపోయింది, ఇదేమో అరణ్య ప్రదేశం, వాళ్ళు ఆకలిగా ఉన్నారు, గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ వెళ్ళి ఏదైనా కొనుక్కుని తినడం కోసం వాళ్ళు పంపేయండి మీరు అన్నారు. శిష్యులు ఏం చూశారు? ఇది అరణ్యం అని చూశారు, ఇది చీకటి పడిన సమయం అని చూశారు, దగ్గరలో తినడానికి ఏమీ లేదు అని గమనించారు, వాళ్ళని పంపేయమని సలహా ఇచ్చారు. కానీ ప్రభు వారిని చూసి వారు కాపరి లేని గొర్రెలు అని చూడగానే అంతరంగంలో కనికరం వచ్చింది ఆయనకి. కనికరం వచ్చిన ఆయన ఏం చేశాడు చూడండి దయచేసి ఆ మాట. కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగిన. వారికి అనేక సంగతులను బోధింపసాగిన. ఆయన మాటలు ఆదరిస్తాయి, ఆయన మాటలు ఓదారుస్తాయి, ఆయన మాటలు అంతరంగానికి నెమ్మదినిస్తాయి. ఆయన మాటలే లేకపోయి ఉంటే మనం బ్రతుకుండేవాళ్ళం కాదు. పరిస్థితులు, మనుషులు, వారి పద్ధతులు, వారి ఆలోచన విధానం వేరు. దేవుడు ఆయన కనుదృష్టి వేరు. మనం చూస్తున్న పరిస్థితులు, చూస్తున్న వ్యక్తులు, వారి ప్రవర్తన అదంతా ఎంత దుఃఖానికి కారణమవుతుందో చెప్పడానికి లేదు. కానీ ఆయన మాట వెల్లడి అయితే ఖచ్చితంగా వెలుగు కలుగుతుంది, ఖచ్చితంగా జీవం ప్రవహిస్తుంది. ఇక్కడ వారికి ఆయన బోధింపసాగాడట. బోధించటం అనే మాట చిన్న సంగతి కాదండి. ఆజ్ఞ దీపం అయితే ఉపదేశం వెలుగు అని లేఖనంలో రాసింది. ఆయన ఉపదేశిస్తున్నాడు, వాళ్ళకి ఉపదేశిస్తున్నాడు. కేవలం మార్గం సిద్ధమైంది, ఇప్పుడు యోహాను చనిపోయినాడు, అదే మార్గంలో ఈ మంచి గొర్రెల కాపరి ప్రయాణించి ఈ గొర్రెలన్నింటి కోసం ప్రాణం పెట్టవలసి ఉంది. ఆయన ప్రాణం పెట్టబోతున్నటువంటి కాపరి ఆ గొర్రెలతో మాట్లాడుతూ ఏం చెప్పారో ఏ సువార్తికుడు రాయలేదు. ఏ సువార్తికుడు ఈ వర్తమానాన్ని చెప్పలేదు, రికార్డ్ చేయలేదు. ఎందుకు రికార్డ్ చేయలేదు అనే ప్రశ్న అంతరంగానికి వస్తే అది వ్యక్తిగతంగా నీతోనూ వ్యక్తిగతంగానూ నాతోనూ మాట్లాడే మాట. ఆయన పలికే పలుకు మన అక్కర వద్ద మనతో నేరుగా మాట్లాడి అంతరంగానికి నెమ్మదిని, ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని, అవసరమైనంతటి స్వాంతనను ఇవ్వగలిగింది. ఇంకెవరు ఇవ్వలేరు. అందుకే రాయలా. ఏం బోధ చేశాడో? బోధ అనేది మనిషిని నిలకడగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బోధ అనేది ఆ వ్యక్తికి భారం తొలగించేదిగా ఉంటుంది. బోధ అనేది ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో పిరికివాడు కాకుండా ఉండడానికి కారణమవుతుంది. బోధ ఆ వ్యక్తిని ప్రభు వైపు చూపించేదిగాను, చూడడానికి ప్రయత్నం చేయమని ప్రోత్సహించేదిగానే ఉంటుంది. అలా ఆయన కనికరపడ్డ గొర్రెలను చూచి కనికరపడి వాటికి బోధించాడు. బోధించటం మాత్రమే కాదు, ఆయన చేసిన మరో పని కూడా రాసింది. దయచేసి మీరు చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. ఇక్కడ ఆయన మొదటిగా చూసింది వాళ్లకు
కాపర్లేడని. రెండవదిగా వారికి ఆత్మీయమైన ఆహారం లేదని, అంటే వారు ఆకలిగొని ఉన్నారు ఆత్మీయంగాని. మూడవదిగా వారు రోగులై ఉన్నారని గుర్తించాడు. ఆయన కనుచూపది. కాపర్లేడని, వారు ఆత్మీయంగా ఆకలిగొని ఉన్నారని, వారు రోగులుగా ఉన్నారు అనే సత్యాన్ని ఆయన చూశాడు. చూసినవాడు ఆత్మీయంగా వారిని బాగు చేయడానికి బోధ చేశాడు. శారీరకంగా బాగు చేయడం కోసం వారిని పిలిచి ముట్టి వారిని స్వస్థపరిచాడు. ఈ మూడంతలు ఆయన చేశాడు. నేటికి ఆయన సజీవుడు. ఈ మాటలు నాకు నేను చెప్పుకుంటున్నాను, ఈ మాటలు మీ కొరకు చెప్తున్నానంతే. విని అంగీకరించగలిగితే ప్రభు మనతోనే ఉన్నాడు. పునరుద్ధానుడైన, ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు మనల్ని విడిచిపెట్టాడు. ఒకవేళ మనుషులు అన్యాయం చేయవచ్చు, మనుషులు మన ముందు ఒక మాట వెనక ఇంకొక మాట మాట్లాడవచ్చు, మనుషులు మనల్ని కేవలం నష్టపరచడానికి ఆలోచించవచ్చు. ఒకవేళ ఆయన అనుమతించాడు, నష్టాన్ని భరించడానికి శక్తిని కూడా ఆయన ఇస్తాడు. గొర్రె ఆయనది, కాపరి ఆయన. కాపరి మాత్రమే కాదు సుమా, ఆయన యజమాని కూడాను. ప్రాణం పెట్టి కొనుక్కున్నవాడు, విడిచిపెట్టాడు. సరిగ్గా అలాంటి సమయంలో ఈ శిష్యులు వచ్చి, అయ్యా ఇది అరణ్యం అన్నారు. అంటే సమస్త సృష్టిని చేసిన వ్యక్తితో చెప్తున్నారు, ఇది అరణ్య ప్రదేశం అయ్యా బాబు అని. అరణ్య ప్రదేశం అంటే మృగాలు ఉంటాయి కదా, అరణ్య ప్రదేశం అంటే ఏ ఏర్పాట్లు ఉండవు కదా. అరణ్య ప్రదేశంలో దావీదునకు బర్జిలై వలె ఆహారం తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరుంటారు? ఉండరు కదా. సరిగ్గా ఇప్పుడు ఆయన వెలుపలికి వచ్చి తనతో ఉన్న గొర్రెలన్నిటినీ చూచినవాడు, వాళ్ళు ఇది అరణ్య ప్రదేశం అని, చాలా చీకటి పడిపోయిందని అన్నప్పుడు, అంటే చీకటిని వెలుగుగాను వెలుగును చీకటిగాను చేయగలిగినవాడు, అది చీకటి అయినను చీకటి కాకపోవును అని వ్రాయించినవాడు. ఎంతో చెప్తున్నారు వీళ్ళు, అయ్యా ఇది చీకటి పడిపోయింది, చాలా చీకటి పడిపోయింది, పంపించేసేయని. వాళ్ళకి ఆకలి అయింది, పంపించేయమని. ఆయన మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. కొన్నిసార్లు దేవుని యొక్క శిష్యుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. వాళ్ళు అలసిపోయారు, సేవ చేసి వచ్చారు. సరిగ్గా ఇప్పుడే తెలిసింది బాప్తిస్మ ఇచ్చిన యోహాను చంపేశారని, భయం ఆవహించింది. అలాంటి సమయంలో కొద్దిసేపు మీరు విశ్రాంతి తీసుకుందరు కానీ అలసట తీర్చుకోవడం కోసం రండి అని అంటే, తీరా అలసట తీర్చుకుందాం, ప్రభుతో కొద్దిసేపు మనం మాట్లాడదాం అని అనుకుంటున్న టైంలో, ప్రభుతో ఏకాంతంగా గడపాలి అని వచ్చిన వారికి ఇప్పుడు ఇంతమందిని చూస్తే ఆయన వీళ్ళని ఇంకేం పట్టించుకోలే. కొన్నిసార్లు ప్రజలను పట్టించుకునేవాడు శిష్యులను పట్టించుకోనట్టుగా కనపడతాడు. తాను సేవకు పంపిన వారిని పట్టించుకోని వాళ్ళలాగా ఉంటాడు. ఇంకా పైగా వారికి పని చెప్తాడు. చాలా కష్టం అనిపిస్తుంటుంది. ఇది చాలా అంతరంగానికి ఓర్వలేందిగాను, తట్టుకోలేందిగాను, దుఃఖానికి, కృంగిపోవడానికి కారణం కూడా అవుతుంది. ఇన్ని పరిస్థితులు నా మీద ఉంటే మరలా కొత్త భారమా? మరలా నేను నాకు శక్తికి మించిన భారమా? కొద్దిమందే వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి? ఇలాంటి ఆలోచన ప్రతి సేవకుని జీవితంలోనికి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ప్రతి సేవకుని వ్యక్తిగత అనుభవంగా కూడా ఉంటాయి. వెళ్ళి మీరే వారికి ఆహారం పెట్టండి అన్నారు. అయితే ఓ సువార్త ప్రకారం రాసిన మాట ఏమిటంటే,
మనం ఆయన లూకాసు వార్త 9వ అధ్యాయంలో మరో మాట కూడా శిష్యులు పలికిన మాట మరొకటి ఉంది, అది నేను మర్చిపోయినాను. ఇది అరణ్య ప్రదేశం, చాలా పొద్దుపోయింది, వారు ఆకలిగా ఉన్నారు అనే కాకుండా లూకాసు వార్త 9వ అధ్యాయంలో మరో మాట కూడా వారన్న మాట కనపడింది నాకు. అది 12వ వచనంలో ఉంది. బస కూడా లేదు వీళ్ళకి. చుట్టుప్రక్కల గ్రామాలకు పల్లెలకు వెళ్ళి బస చూసుకొని ఆహారం సంపాదించడం. శిష్యులు చూచింది అరణ్యాన్ని, చీకటిని, ఆకలిని, బస లేకపోవడాన్ని చూశారు. అప్పుడు ఆయన మీరు వారికి మీరే ఆహారం పెట్టండి అని అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన వారికి కాపరి, వారి చీకటిని వెలుగ్గా చేసేవాడు, వారి ఆకలి తీర్చేవాడు, తానే వారికి ఆశ్రయమైనవాడు. కానీ ఆ బరువేదో మనం మోస్తున్నట్టు ఫీల్ అవుతాం. కేవలం మనం, నాకైతే ఎలా కనపడతామంటే ఒక కొత్తగా బండి మోయడానికి ఓ ఎద్దుని, చిన్నదాన్ని మెడ మీద పెట్టినప్పుడు ఇటు ప్రక్కన మరో పెద్దదాన్ని పెట్టారనుకోండి, బరువు అంతా దేని మీద పడుతుందో చెప్తారా మీరు? మనల్ని ఆయన జత పనివారని పిలిచాడు, మీరు ఆయనకు జత పనివారు. బరువు మోసేది ఆయన, కానీ మోస్తున్నట్టు కనిపించేది మనం. ఇది మర్చిపోతాం. ప్రతిసారి నా వ్యక్తిగత జీవితంలో, ఈ సేవానుభవంలో ఎన్ని మార్లు కృంగిపోయి ఉంటానో చెప్పలేను. కానీ తిరిగి లేవనెత్తేవాడైనా, కన్నీటిని తుడిచేవాడైనా, ఆదరించేవాడైనా, బలపరిచేవాడు కూడా ఆయనే. ఆయన యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట రాసింది, 6:6లో, ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అని. మన భవిష్యత్, వారి భవిష్యత్ ఏమి చేయాలో అది ఆయన చేతిలో ఉంది. ఈ మాట ఈరోజు నా కోసం ప్రభువు మాట్లాడినట్టుంది. మీకోసం కూడా. నీ భవిష్యత్ ఆయన చేతిలో ఉంది, నీ ముందు ఉన్న వారి భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉంది. వారి బస కానీ, వారి ఆకలి కానీ, వారి అరణ్య ప్రదేశమైన చీకటి పడినా ఏం చేయాలో ఎరిగినవాడు ఆయన ఒక్కడే, ఇంకెవరికి తెలియదు. అప్పుడు ఆయన ఏమి చేయను ఎరిగి వీరు భుజించుటకు ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెప్పింతు అని పిలుపుని అడిగాడు. మీరే పెట్టండి అన్నాడు. అన్నవాడు ఎక్కడ కొని తెప్పిస్తామన్నాడు. అంటే ఫిలిప్ యొక్క ఆలోచన ఎరిగినవాడు, ఆంధ్ర యొక్క ఆలోచన ఎరిగినవాడు, నీ ఆలోచన, నా ఆలోచన ఎరిగినవాడు. మన ఆలోచన మనం లెక్కలు కట్టుకుంటాం, మన ఆలోచన కొలతలు వేసుకుంటాం. లెక్కలు కట్టి ఇలా అన్నాడు, అయ్యా ప్రతివాడు కొంచెం కొంచెం పుచ్చుకోవడానికి 200 దేనారాలైనా కావాల్సి ఉంటాయి అన్నాడు. మన దగ్గర అంత ఎక్కడిది?
ఆంధ్రే అన్నాడు, అయ్యా ఇక్కడ 5 యవల రొట్లు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్నాడు. ఇతనేమో లెక్కలు కట్టాడు, అతనేమో కొలిసి చూశాడు. 5, 2. మన లెక్కలు వేరు, ఆయన ప్రణాళిక, ఆయన లెక్క వేరు. ఆయన మన వద్ద, మనతో, మనకు అందుబాటులో ఉన్న వాటితోనే సమస్యను పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు ఆయన. తప్పకుండా పరిష్కరిస్తాడు. వాటిని తీసుకొని రండి అన్నాడు. వరుసలుగా కూర్చోబెట్టండి అన్నాడు. రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. విరిచి పంచమన్నాడు. వారు పంచిన తరువాత వారు తృప్తిగా భుజించారు కదా, తృప్తిగా భుజించారు. మిగిలిన వాటిని 12 గంపలకి ఎత్తానంటే 12 ఎత్తారు. ఇక్కడ ఒక మాట నేను ఎప్పుడు మర్చిపోలేను. నేను విన్న మాట. భగత్ అన్న అమెరికాలో అనుకుంటాను కాన్వకేషన్కి కేవలం అటెండ్ అయ్యారైనా ఓ చిన్న వర్తమానం కోసం అటెండ్ అయినప్పుడు ఆయన్ని ఒక వర్తమానానికి అవకాశం ఇచ్చారు. ఆయన నిలబడి ఆ మొక్కలను పోగు చేయుడి అని వర్తమానం చెప్పాడట. ఆయన విచిత్రమైన మాట విన్నాను. చరిత్ర అది. అక్కడున్న ప్రసంగికులందరూ ఇతని దగ్గర వర్తమానం ఉంది, ఇతన్నే మాట్లాడినివ్వండి అని నాకు చెప్పిన వారు అది కెస్విక్ కాన్వకేషన్ అన్నారు. మరి కెస్విక్ అవునో కాదో ఐఎమ్ నాట్ సర్టన్ యాక్చువల్లీ. ఆ మీటింగ్స్ అన్ని రోజుల్లోనూ భగత్ అని మాట్లాడారని చెప్పారు. ఆయన వ్యర్థం కానివ్వని దేవుడు. మన వద్ద ఉన్న కొంచాన్ని, మొదట నీకు కొంచెమే ఉన్నా అన్నట్టు కొంచాన్ని ఆశీర్వదించగలిగిన వాడు, వ్యర్థం కాకుండా వాటిని దీవించి 12 గంపలుగా ఎత్తగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఏం చూశాడు ఆయన? ముందుగానే వాళ్ళ ఆకలి తీరగా మిగిలే 12 గంపలు చూడగలిగిన వాడు ఆయన. అట్టి కాపరి నీకు నాకు కాపరి కదా, మన కోసం ప్రాణం పెట్టినవాడు కదా, మనల్ని రక్షించినవాడు కదా, మన భవిష్యత్తును విడిచిపెట్టేవాడు కాదు. తల్లి వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృప చూపించే మీ యందు తప్ప మరి దేని యందు మేము అతిశయించగలం. మీ చేతులకే మమ్మల్ని, సహవాసాలను, మా కుటుంబాలను, పిల్లల్ని అప్పగించుకుంటూ మీరే కార్యం చేసి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తిరిగి మనం ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.